హాయిగా ధ్యానం చేస్తున్నాం. ధ్యానం అనేది మన జీవితంలో ఒక భాగం అనుకోండి. మనం ఎలా అయితే రోజు పొద్దున్న లేసి, మొహం కడుక్కొని, స్నానం చేసి, ఏదో పూజ చేసుకొని, టిఫిన్ తినటం ఏదో చేస్తాం కదా! ప్రతిరోజు కార్యక్రమాలు ఆఫీస్‌కెళ్ళటమో, ఆఫీస్ పని చేసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం ఏదో పని ఉంటది మనకి. ఈ కార్యక్రమాలు తప్ప ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. అలాగే మనం కూడా ఇది ధ్యానం అనే కార్యక్రమం కూడా ఒక భాగం. పొద్దున్నే లేవగానే కళ్ళు తెరవగానే ప్రార్థన చేసుకున్నామా, లేకపోతే బయటికి వెళ్ళొచ్చి ఒక నిమిషం బ్రష్ చేసుకొచ్చి కూర్చున్నామా, అలా ఏదో ఒక లేకపోతే స్నానం చేసి వచ్చి కూర్చున్నామా, ఎవరికి ఏది వీలైతే అది. నేను ఇంతకుముందు గొప్పగా చెప్తున్నాను ఇప్పుడు 4:00 లేచిపోయి స్నానం చేసేసి కూర్చుందాన్ని. తర్వాత 6:30 మొదలుపెట్టి కూర్చున్నాడు మొదలుపెట్టా. ఈ మధ్యన బాగా తిట్టారు ఇంట్లో అందరూ. ఏమనుకున్నావు ఇది ఇండియా అనుకున్నావు, అది ఏమనుకున్నావు, ఈ సీజన్ అనుకున్నావు, ఏ సీజన్ బట్టి ఆ సీజన్‌లో నువ్వు ఇట్లా చేయడానికి వీలు లేదని కాదు. ఇప్పుడు 8కి స్నానం చేస్తున్నా. అయితే నేను ఆ ధ్యానం మానను. నేను 4:00 లేసి ధ్యానం చేసేస్తాను. ఎళ్లి బాత్రూమ్‌కెళ్ళేసొచ్చి, మొహం బ్రష్ చేసుకొనొచ్చి కూర్చొని ధ్యానం చేసుకుంటున్నా. ఈ స్నానం చేయకపోతే ఈళ్ళు నాకే నేను కూర్చొని ధ్యానం చేసుకుంటున్నా. నా కార్యక్రమాలు నేను చేసేసుకొని 8 తర్వాతే స్నానం చేసి కొంచెం దండం పెట్టుకొని దేవుడి దగ్గర కార్యక్రమాలు మొదలుపెట్టుకుంటున్నానండి. అలాగే మనం కూడా ఏదో ఒకటి మన ప్రయత్నాలు మనం చేసుకున్నాం. తప్పకుండా ధ్యానం అనేది ఒక మన జీవితంలో ఒక భాగంగా అయిపోవాలి మనకి. ఇప్పుడు ఎలా అయితే అన్నం తినకపోతే మనకెలా ఆకలేస్తే అన్నం తిన్నట్టు, దాహమేస్తే నీళ్ళు తాగుతున్నట్టు, ఇది కూడా మనకు తపనుండాలి. అమ్మో! ఇవాళ ధ్యానం చేయలేదు అని. అన్నట్లుంటేనండి నిజంగా అక్కడ మన సంస్కారం పెరుగుతది. మన జీవితంలో ఎన్నో మార్పులొస్తాయి. ఇది మీరు తప్పకుండా గమనించండి. మీరు మీ అంతటికి మీరు చేసి మీరు తెలుసుకోండి. ఇప్పటికే మీరు గమనించుంటారు సామాన్యంగా. ఇంకా లేకపోతే ఇంకా ముందు మీరు ఇంకా గమనిస్తారు. దీనివల్ల నేను ఎన్నో లాభాలు పొందాను. అది మీకు చెప్పాలని చెప్తున్నాననమాట. ఓకే. అందరూ చక్కగా హాయిగా ధ్యానంలో కూర్చున్నాం. హాయిగా మీరు కింద కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు. ఈ ఎక్కడైనా కూర్చోవచ్చు. కిందంటే సామంతం నేల మీద కూర్చోకూడదు. కింద ఏమన్నా చాపో, ఒక టవలో వేసుకొని కూర్చోవచ్చనమాట. అలా కూర్చొని తర్వాత ఇక మీరు ఏ కావాలంటే ఎనకమాల ఏమన్నా దిండు పెట్టుకొని కూడా కూర్చోవచ్చు. నాలాగా నేను అట్లా పెట్టుకుంటాననమాట. ఒక దిండు, ఒక దుప్పట్టో పెట్టుకొని నేను కూర్చుంటాం. మనకు కన్వీనియంట్‌గా. ఎందుకంటే మనం సుఖంగా ఉండాలి. స్థిర సుఖాసనం. కదలకుండా అంటే ఇటు కదిలితే మనకి భావాలన్నీ ఇటు ఆలోచనలొచ్చేస్తాయి. అందుకని కదలకుండా కాసేపు కూర్చున్నాం అనుకోవాలి. మన మనసులో కదలకుండా కాసేపు కూర్చున్నాం. ఎటు చూడకుండా, అటు ఇటు చూడకుండా కళ్ళు మూసుకొని, చేతులు 2 కట్టేసుకొని, కాళ్ళు కట్టేసుకుంటే మన కాస్మిక్ ఎనర్జీ మన లోపలికొచ్చేస్తుందనమాట. అంత కాస్మిక్ ఎనర్జీ మనకి. కాస్మిక్ ఎనర్జీ అంటే ఏం లేదు, నథింగ్ బట్ విశ్వంలో ఉన్న విశ్వశక్తి అంతా మన లోపలికొస్తది. అది మనకి శక్తి ఎక్కువవుతుంది మనకి దానివల్ల. మనకేమవుతుందంటే మనం నిద్రపోతుంటే కూడా మనం రెస్ట్ తీసుకుంటాం చూడండి. నిద్రపోతే కాసేపు నిద్రపోతానన్నా, నిద్రపోయినాక హమ్మయ్య! నాకిప్పుడు హాయిగా ఉందని శక్తొచ్చిందనుకుంటాం. అలాగే ఈ ధ్యానంలో ఇంతకంటే మంచి శక్తొస్తుంది. ఆ నిద్రపోయినప్పుడు వచ్చిన శక్తి కొంచెమే సరిపోదు మనకి. కానీ ఈ ధ్యానంలో వచ్చే శక్తి అపరిమితంగా వస్తుంది. నువ్వు గంట సేపు కూర్చొని ధ్యానం చేస్తే నీకెంతో శక్తొచ్చి ఆ రోజంతా ఉత్సాహంగా ఉంటావు. అందుకని తప్పకుండా అమ్మా మీరందరూ కూడా చక్కగా ధ్యానం చేసుకొని 1 అవర్ తప్పకుండా ధ్యానం చేసుకోవడం అలవాటు చేసుకోండి. మీ జీవితంలో పొద్దున్న లేవగానే అనేది బ్రహ్మముహూర్తం అనేది గొప్ప విషయం. మీరు 5 లేస్తే 5కి, 6 లేస్తే 6కి, మీకు కార్యక్రమాలు మీకు ఎన్నింటికి లేవాలనుకుంటే దానికి ఒక గంట ముందు లేసి చక్కగా ధ్యానం చేసుకుంటే మీరు ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అద్భుతమైన అదృష్టాన్ని పొందుతారు. అదృష్టమైన అసలు అపురూపమైన అవగాహన వస్తుంది మీకనమాట. దయచేసి అందరూ చక్కగా ధ్యానాన్ని మాత్రం మర్చిపోవద్దు. మీతో పాటు మీ జీవిత భాగస్వామిని కూర్చోబెట్టండి. మీ పిల్లల్ని కూర్చోబెట్టండి. ఇంట్లో ఎవరుంటే మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు ఎవరుంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టండి. ఒకరోజు ఇనరు, 2 రోజులు ఇనరు, 3 రోజులు ఇనరు, వారం రోజులు అలా చెప్తా ఉంటే ఇంటా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని తిడితే తిట్టొచ్చు, పర్వాలేదు. మీరేం కోపం తెచ్చుకోకండి. మీరలా చేస్తుంటే తప్పకుండా ఆళ్ళొచ్చి కూర్చుంటారు మీ పక్కనే. మీరే ఆశ్చర్యపోతారు. ఇలా జరుగుతుంది తప్పకుండా. సరే చూద్దాం. మీరు ఇంకా ఫోన్లు చేసి మీ వాళ్ళందరూ చెప్పండి. ఇట్లా ధ్యానంలో కూర్చోండి, ఇట్లా ఉందని. ఎందుకంటే మీకెప్పుడైనా అనుభవం కలిగితేనే చెప్తారులెండి. మీ అనుభవాలను తర్వాత చెప్పుకోండి. ఓకే. హాయిగా కూర్చున్నాం మనం అందరం. హాయిగా కూర్చున్నాం. కళ్ళు మూసేసుకున్నాం. ఇప్పుడు మనం మన గురువులను ప్రార్థించుకుందాం. మన విశ్వగురువు
పరమ గురువు, పరమ శ్రేష్టమైన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారు. ఆయన సహధర్మచారిణి అమ్మను కూడా, ఆయన కూర్చుని కూడా ఆహ్వానించుకుంటూ అనంత ఆత్మకోటి ప్రణామాలు చెప్పుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ, వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ, వారికి చైతన్యాన్ని మనం కోరుకుంటూ మనం హాయిగా ధనలో కూర్చున్నాం. అలాగే మనం ప్రతిరోజు చదువుకున్న పుస్తకాల్లో ఎంతో మంది గురువులు ఉన్నారు. ఎంతో మంది గురువులు, వాళ్ళందరినీ కూడా మనం తీసుకున్నాం. ఒక కామధేనుని, కల్పతరువుని, మన సూర్యచంద్రులను, సప్త సృష్టులను, అందరినీ కూడా ఆహ్వానం తీసుకున్నాం. అలాగే రామకృష్ణ పరమహంస వారిని, శారదామాయిని, వివేకానందుల వారిని, అదే రమణ మహర్షి, ఇంకా ఇంకా మనకు మీకందరికి తెలిసినటువంటి వాళ్ళ గురువులందరినీ, ఎన్లైటెండ్ మాస్టర్స్ అందరినీ మనకు నమస్కారం చేసుకున్నాం. అలాగే ప్రకృతి మాతని, విశ్వమాతని, తను భూమాతను ఆహ్వానించుకున్నాం. అలా ఈ పంచభౌతికం మన శరీరమే పంచభౌతికం అండి. అలాగే భూమి, అగ్ని, నీరు, వాయువు, ఆకాశం, ఈ ఐదింటిని కూడా మనం ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఆ విధంగా మన ఆధ్యాత్మిక గురువులందరినీ జ్ఞాపకం తెచ్చుకుంటూ మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం. హాయిగా ధ్యానం చేసుకున్నాం. హాయిగా ఉంది. ఎంత హాయిగా ప్రశాంతంగా ఉందో. కళ్ళు మూసుకునేసరికి ప్రశాంతం వచ్చేస్తుంది. ఎందుకంటే కళ్ళు తెలిసినంతసేపు బయట ఏర్పడతాయి. బయట ఎక్కడో చూస్తాం, బయట ఇంద్రియాలు లాగేస్తాయి. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో మనకి నుంచి ఒక కాంతి కనపడుతుంది. కళ్ళు తెరిచినప్పుడు ఏం చీకటి కనపడుతుంది మనకి, కానీ కళ్ళు మూసినప్పుడు ఒక రకమైన కాంతి వస్తుంది మనకి. మన అగ్నిచక్రంలోంచి కనపడుతుంది. అలా దాన్ని పట్టుకొని అలా 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 వెళ్ళండి. ఒకవేళ చీకటి కనపడింది అనుకోండి, పర్వాలేదు, చీకటి పట్టుకుని కూడా వెళ్ళొచ్చు. అలా వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడో తీసుకెళ్తున్నాడు మన బ్రహ్మ, మన ఆత్మ, మన పరమాత్మ, మన లోపల ఉన్న పరమాత్మ తీసుకెళ్తున్నాడు. వెళ్ళిపోండి. అలా వెళ్ళండి. నక్షత్ర లోకాలు, ఆపై లోకాలు ఎన్నో ఉన్నాయి. మనకి ఇదే భూమి ఒకటే ఉందనుకుంటున్నామా? మనకు తెలిసిన లోకాలు 14 లోకాలు, భౌరలోకాలు అంటాం. తెలియని లోకాలు కూడా ఉన్నాయి. వెళ్ళిపోతాం మనం, టికెట్ లేకుండా వెళ్ళిపోతాం. అలా వెళ్ళి ఎక్కడ ఆగాలి అక్కడ ఆగుతాం. ఆగకపోతే వెళ్ళిపోవడమే. హాయిగా ఎవ్వరూ కళ్ళు తెరవకండి. హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కానీ ఎవరైనా కనిపించారనుకోండి, మాట్లాడండి. ఎందుకంటే మనకి ఎప్పుడు మాస్టర్స్ మనకు ఉంటారట ఎదురు. ఎప్పుడు అడుగుతారా వీళ్ళు, ఎప్పుడు చెబుదాం అనుకుంటారట. మన 2 భుజాల మీద గార్డెన్ ఏంజల్స్ ఉంటారు, రెడీగా ఉంటారు. మనం ఏమైనా అడుగుతామేమో, గౌక్కుని చెప్తామని రెడీగా ఉంటారట. కానీ మనం అడగమే. మనకేంటంటే మనకు తెలుసు అని గర్వం. మాకు చాలా తెలుసు, మాకు 2 కళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, మేము ఎక్కడికైనా వెళ్తాం, మేము ఎక్కడికైనా చూస్తాం అనుకుంటాం. కానీ ఈ 2 కాళ్ళతో ఎక్కడికి వెళ్ళలేము, ఈ 2 కళ్ళతో ఏం చూడలేము.
కానీ ఆ లోపల ప్రయాణం చేసినప్పుడు మాత్రం ఎంతో శక్తి వస్తుంది. నువ్వు ఎన్నో లోకాలు చూడగలవు. అప్పుడు వీళ్ళని అడగొచ్చు. మరి డౌట్ వస్తే ఆ మాస్టర్స్ అడగొచ్చు. నేను మాస్టర్స్ ప్లీజ్ నాకు చెప్పండి, ఇక్కడ ఏదో ఎట్లా ఉంది ఏంటి, ఎక్కడ ముళ్ళు ఉన్నాయి ఏంటి, ఇక్కడ చీకటి ఉంది ఏంటి అని అడగండి. ఒక్కోసారి మనకు కళ్ళు మూసుకున్న నిద్ర వస్తాయి. అందుకని ముందే ఆ మాస్టర్ చెప్పండి, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గార్డియన్ ఏంజల్స్, ప్లీజ్ నన్ను అలర్ట్గా ఉంచండి, నేను మత్తులోకి వెళ్ళొద్దు, నన్ను అలర్ట్గా ఉంచండి, ఎరుకలో ఉంచండి. నేను చెప్తే మేము ఎరుకలో ఉంచుతారు వాళ్ళు. మీకు ఏది అడిగితే చెప్తారండి. నీ కడుపులో నొప్పిగా ఉందనుకోండి, చెప్పండి వాళ్ళకి, నాకు ఎందుకో కడుపులో నొప్పిగా ఉంది అని చెప్పండి. వెంటనే వాళ్ళు వస్తారు, మాస్టర్స్ పిలుస్తారు. పిలిచి మీకు లోపల అంత జరిగిపోతుంది. మీ లోపల ఏ పార్టీ ఏమైందో చూసి చెప్పేసేస్తారు, చేసేస్తారు. లోపల జరిగే పనులు జరిగిపోయి మీరు కాసేపట్లో మామూలు పరిస్థితికి వచ్చేస్తారు. ఏ నొప్పి ఉండదు. ఇక నేను చెప్తున్నాను అనుకోకండి, మీరు చేసుకుని చూడండి. ఎందుకంటే ఎంతో మంది చెప్పిన మాటలే నేను చెప్తున్నా, నా సొంతవి కాదు నేను చెప్పేది. ఎంతో మంది వాళ్ళు అనుభవించి నేను చెప్తున్నాను. నేను హాయిగా కూర్చున్నాం, హాయిగా హాయిగా. ఒక ఆవిడకి క్యాన్సర్ వచ్చిందట. చాలా పూర్ వాళ్ళు. క్యాన్సర్ అంటే మీకు తెలుసు కదండి, చాలా ఖర్చుతో ఉన్నటువంటి జబ్బు అది. ఆ ఖర్చుతో ఉన్న జబ్బుకి ఏం చేస్తారు, పాపం డాక్టర్లు అందరూ చూశారు. 2వ స్టేజ్ 3వ స్టేజ్ కూడా దాటిపోయింది. ఆ కీమోలని తీస్తారు కదండి, అవి ఒకటి 70,000 80,000 ఉంటాయి ఒకటి. మరి అంతరు కదా వాళ్ళంటే కష్టం. అందుకని అలా డాక్టర్ వదిలేశారట. ఏం కష్టం అండి ఇంకా బతకడం అని. హస్బెండ్ కూడా అన్నాడట, నా వల్ల కూడా కాదు, నేనేం చేయలేను. ఆవిడకి పాపం బతకాలని ఉంది. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి చావు, బతుకు మీద ప్రేమ ఉంటుంది కదా అందరికి. పాపం ఎవరో చెప్పారంటే మనలాంటి వాడు ఎవరో, ఇట్లా మన పిరమిడ్ మీద కూర్చోండి, పిరమిడ్లోకి వెళ్ళిపోయి కూర్చోండి, మీకు తగ్గిపోతుంది అన్నారట. అంతే ఆమె పరిగెత్తిందండి, పిరమిడ్లోనే కూర్చోండి, కింగ్ చాంబర్లోనే కూర్చోండి. 10 రోజులు అక్కడే కూర్చోంది. ఎవరో పెడితే తింది, అక్కడే కూర్చోండి, అక్కడే పడుకోవడం. 10 రోజులు అయ్యేసరికల్లా ఆమెకి ఎంతో హోప్ వచ్చిందట, ఎంతో జీవితం ఎంతో బాగున్నట్టు అనిపించిందట. 10 రోజులకి ఇలా అనిపించింది అంటే అని నెల రోజులు ఉందటండి. నెల రోజులు ఉందట. నెల రోజుల తర్వాత చూస్తే అసలు ఆమెకి క్యాన్సర్ లేదంట. ఆమె చాలా బ్రైట్ అయిపోయింది. చూడండి, అంటే మరి ఇది వినటానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇది నిజం, ఇది అబద్ధం కాదు. అలా నేను ఒకటి సుమారుగా చెప్పాను. అలా ఎన్ని కేసులు మీకు అందరికీ రోజు వింటుంటారు. మన యూట్యూబ్లో ఉంటుంది రాధా జోస్లా అని. ఆవిడ బ్రెయిన్లో గడ్డటి బతకదని చెప్పేశారట, ఎక్కడ చెన్నై వెళ్తే. అలాంటి ఆవిడ నాకేం ఆపరేషన్ అక్కర్లేదు, మీరు ఏం చేయక్కర్లేదు, నేను అవి ధ్యానం చేసుకుంటాను అని చెప్పేసి పిరమిడ్ ధ్యానం కూర్చున్నారటండి. మనకి వాళ్ళు అద్భుతంగా ఎన్నో క్లాసులు చెప్తారు, గంటలు తరబడి ఆవిడ. సో ఎన్నో ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలండి మనం. కనుక ఈ ధ్యానాన్ని ఎప్పుడు కూడా మీరు మర్చిపోవద్దు. మీరు అందరికీ మీరే అన్నారు ఇప్పుడు అందరూ పంచితే పెంచబడుతుంది అన్నట్టు, మీరు చెయ్యండి, మీరు ఇంకా అందరికీ చెప్పండి. ఈ ధ్యాన పద్ధతులు నేర్చుకోండి, అందరికీ చెప్పండి. ధ్యాన పద్ధతులు ఏంటి, అందరూ చక్కగా అందరినీ కరుణించాలి, అందరినీ ప్రేమించాలి. ప్రేమతత్వం అలవాటు చేసుకుంటానండి మనకు అందరికీ కూడా, ప్రతి ఒక్కరిని ప్రేమించడం. మనలా ఇప్పుడు జీసస్ క్రైస్ట్ అంటాడు, నీ వలే నీ పొరుగు వారిని చూడు అంటారు. అన్ని పుస్తకాల్లోనూ అదే ఉంటది.
మనం ఏం చెప్తామంటే నేను నువ్వు ప్రేమించుకొని పక్కన పెంచు. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో. ఇప్పుడు మనం సంపాదించుకోవాలి. మనం ధనాలు సంపాదించుకున్నాక ఇంకో పక్క వాళ్ళకి పెట్టడానికి ఉంటుంది మనది. మనమే సంపాదించి మనమే అడుక్కుంటా ఉంటే ఇంకోళ్ళకి ఏం పెడతామండి? అట్లే మన ప్రేమను కూడా మనం సంపాదించుకొని ముందు మనం ప్రేమించుకుని అప్పుడు ఇతరులకు మనం ప్రేమను పంచిపెట్టాలి. ప్రేమ ఎంత పంచితే అంత పెరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళని ప్రేమించాలి. చీమని, దోమని, కుక్కని, పిల్లిని అన్నీ అన్నిట్లో ఆత్మ ఒక ఆత్మ కనుక ఆత్మ సర్వభూత ఆత్మ. మన ఆత్మ సర్వభూతాల్లోనూ ఉంది. అంతా ఒక్కటే ఏకత్వ భావం ఉండాలి. ఏకత్వ భావన. మనమందరం ఒకటే. రాజు పేదాలు తేడా లేదు. ఆత్మ ఒకటే. బాగా ధనవంతుడు, పేదవాడు, ఆత్మ ఒకటే. అందుకని అందరినీ ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. నీ ఇంట్లో పని మనిషి నీ పక్కన కూర్చోబెట్టు, అన్నం పెట్టు, నీతో పాటు అన్నం పెట్టు. ఏమి ఆ పని మనిషికేమో నిన్నటిదే మొన్నటిది ఫ్రిడ్జ్ లో తీసి పారేసేది అది పెడతాం. మరి ఎట్టా వస్తుందండి మనకి ప్రేమ? నీతో పాటు అమెరికాలో అంటే కుదరదు కానండి, మరి ఇండియాలో చేసే పని అదే కదా. ఒక రోజు పనిలోకి రాకపోతే ఎగురుతాం. తిట్టేస్తాం నోటికి వచ్చే మాటలు. అలా కాకుండా ప్రేమతో, అమ్మా ఏమైంది, నీకేం కష్టం వచ్చింది, ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళు, ఇదిగో ఈ గ్లాస్ బియ్యం పట్టుకెళ్ళు, ఇట్లా ఏదో చెప్పాలి. కానీ వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటేనో వాళ్ళు భావిస్తారు. అలాగే ఎన్నో మనం చేయాలనుకుంటే ఎన్నో కాసిన పక్షులు వస్తూ ఉంటాయి, దాన్ని గింజలు పెట్టడం, ఒక చోట ఎక్కడ ఒక లోట నీళ్లు పెడితే అవి తాగి వెళ్ళిపోతాయి. ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి. అలా చేస్తే ఆ ప్రేమ పంచాలి. ఎవరైనా ఏమన్నా క్షమించేసేయండి. మీరు ఎవరినన్నా మీరు తప్పు చేస్తారు అనుకోండి, మీరు క్షమించమని అడగాలి. వేరే వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించు. వాళ్ళు క్షమిస్తే మీరు శరణం శరణ వేడాలి. ఇక్కడెక్కడ తప్పు చేసి ఒక్కోసారి మనం ఏందా దేవుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం. అది పద్ధతి కాదు. హాయిగా కూర్చున్నాం. మనం చేసిన తప్పులకి పశ్చాత్తాపడాలి. పరివర్తన చెందాలి. పరివర్తన అంటే మార్పు చెందాలి. మార్పు అంటే నేను ఇంకోసారి చేయను ఆ తప్పు, నేను ఒకసారి చేశాను, అది తప్పు చేశాను, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను వాళ్ళని శరణ వేడుకున్నాను, నేను క్షమించమని వాళ్ళ పాదాలు పట్టుకున్నాను, ఇంకోసారి మళ్ళీ ఆ పని చేయను. ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే సేవ చేసుకోవాలి. ఇక నుంచి నేను సేవాభావంతో ఉంటాను, నేను సేవ చేస్తాను, 10 మందికి సేవ చేసుకుంటాను, పేదవాళ్ళకి సేవ చేస్తాను. ఇదిగో నేను ఈ 10 మందికి చీరలు పెడతాను, ఈ 10 మందికి అన్నం పెడతాను పేదవాళ్ళకి. అలా ఏదో ఒకటి సేవా కార్యక్రమంలో పాల్గొని ఆ విధంగా ఉంటే మన మనసు తగ్గుతుంది. అహంకారం నుంచి తగ్గిపోతుంది. లేకపోతే మనకు అహంకారం, మమకారం, మన పిల్లల మీదే మమకారం, మన డబ్బును చూసి మనకు అహంకారం, మన హోదా చూసి మన అహంకారం. అహంకారం, మమకారాలు ఉంటే ఆధ్యాత్మిక రాదండి.
హాయిగా కూర్చున్నాం, హాయిగా ధ్యానం చేసుకున్నాం. ఇలా కళ్ళు మూసుకునే ఉండండి. హాయిగా కూర్చోండి. ఏ జపం చేయొద్దు, ఏ మంత్రం ఉచ్చరించొద్దు. ఈరోజు మనం ఈ దత్తాత్రేయుల వారి గురువుల గురించి చెప్పడం, మనకి ముందు ఇంకో విషయం చెప్పాలి. నేను దానికోసం చూస్తున్నాను. ఇవాళ కొంచెం లేట్ అవుతుంది, పర్వాలేదు. ఒకసారి అందరూ హాయిగా జాగ్రత్త కూర్చోండి. అందరూ ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ఒకసారి ద్వాపరయుగం ఇంకొంచెం మనకి ఇంతకుముందు తెలుసు కదండి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగం 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాల ముందు మనకి అంటే మన కలియుగంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఈ కలియుగానికి ముందు ద్వాపరయుగం ఉంది కదా. ఆ ద్వాపరయుగం ఇంకా కొన్ని రోజులు ముగిసిపోతుంది అనగా ఇక అయిపోతుంది కలియుగం అనేప్పుడు కృష్ణుడు ఒక రోజున ఏంటంటే వాడు అన్నాడు కదా, బలరాముడితో చెప్తున్నాడట, తన అవతార పరిసంత అయిపోతుంది అంటే కృష్ణుడికి వెళ్ళిపోతున్నాడు అనమాట. అందుకే మీరు తొందరగా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టండి అని చెప్పాడు. అంటే ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోతుంది, ఇక నాకు అవతార సమాప్తి అయిపోతుంది అన్నయ్య, మీరు అందరూ కూడా ఇప్పుడు ద్వారకాన్ని విడిచిపెట్టేసి వెళ్ళండి అని చెప్పాడు. ఆ ముక్క ఎక్కడ ఉన్నాడో ఉద్ధవుడు వినేశాడు. ఉద్ధవుడు ఎవరు? శ్రీకృష్ణుడికి అత్యంత ముఖ్య సఖుడట, ఆంతరంగిక భక్తుడు అనమాట. ఆయన శ్రీకృష్ణుడికి పరిగెత్తాడు. అమ్మో ఏంటి నాకు చెప్పలే కృష్ణయ్య అని. కృష్ణ, మేము నీతో కలిసి ఆడుకున్నాం, మేము నీతో కలిసి పాడుకున్నాం, నీతో అన్నం తిన్నాం, సంతోషం గడిపాం. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే నేను ఎలా తట్టుకోగలను కృష్ణ? నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతి కలిగేటట్టుగా, నిరంతరం నీతో ఉండేటట్టుగా నాకు ఏదైనా ప్రశ్న చెప్పు అన్నాడట. నేను ఉండలేను, ఈ కలియుగం పోని ఏ యుగం రాని, నువ్వు లేకుండా ఉండలేను కనుక నేను ఎప్పుడు నీ మాట మీదే ఉండాలి, నేను చూస్తూనే ఉండాలి, నీ పేరు చెప్పుకుంటూనే ఉండాలి. నా హృదయంలో నువ్వు తప్ప ఎవరు ఉండవు. దానికి ఏం చేయమంటావు చెప్పు అన్నాడు. అప్పుడు ఆ కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుత విషయాలు చెప్పాడటండి ఉద్ధవుడితో. అంటే అది ఉద్ధవుడితో చెప్పాడంటే అది మనందరికీ తెలుసుకోమని చెప్పడం. ఏ విధంగా అయితే కృష్ణుడు చెప్పినా కృష్ణుడు లోకోపకారం కోసం చేస్తాడు, అంటే లోకంలో ప్రతి ఒక్కరి కోసం చేస్తాడు అనమాట, పరోపకారం కోసం చేస్తాడు. ఇది లోకం ఉద్ధరించడానికే ఉద్ధవుడిని అడ్డం పెట్టుకుని మనకు చెప్పాడు. ఏమని చెప్పాడట, ఇవాళకి ఈ రోజు ఉంది కదా, ఈ రోజుకి 7వ రాత్రి కలియుగం రాబోతుంది. 7వ రాత్రి లోపల ద్వారకాపట్నం సముద్రంలో కలిసిపోతుంది కనుక ద్వారకలో ఉన్న వాళ్ళందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం వచ్చేస్తుంది. అందుకని తొందరగా మీరు దాటి వెళ్ళిపోవాలని చెప్తున్నారు ఇక్కడి నుంచి. సరే, ఓకే కలియుగం వస్తే ఏమవుతుంది అనుకుంటావేమో. కలియుగంలో ఏం జరుగుతుందో చెప్తున్నా విను. కలియుగం ప్రవేశించగానే మనుషులందరికీ 2 లక్షణాలు వస్తాయట. ఏంటి? ఒకటి అపారమైన కోరికలు, 2 విపరీతమైన కోపం. చూడండి, కలియుగంలో వాళ్ళకందరికీ కూడా అపారమైన కోరికలు వస్తాయట, విపరీతమైన కోపం వస్తుంది. ఎవ్వరు కూడా తన తప్పు తాను ఒప్పుకోరు. అంటే మనం చూస్తున్నాం ఎంతగా తప్పు చేస్తున్నామా, నో నా తప్పు కాదు, మా అమ్మాయి తప్పు కాదు, మా అబ్బాయి తప్పు కాదు, నా తప్పు కాదు, మీదే తప్పు అని చెప్పి ఎదురు అంటాం. ఇంకా పైన లేదమ్మా ఇలాగా అని చెప్పి మనం చెప్తుంటే కూడా అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. కోరికల చేత, అపారమైన కోపం చేత తమ ఆయుర్దాయాన్ని తాము తగ్గించుకుంటారు. మిత్రులారు, ఇప్పుడు మీరు కూడా అలా తెచ్చుకోండి. మనకు కూడా కోపం కానీ కోరికలు కానీ ప్రేతం కోరికలు, ఈ కోపం ఎక్కువ ఉంటే ఆయుర్దాయం తగ్గిపోతుందట.
కోపం చేత కోరికల చేత తిరగడం వల్ల వ్యాధులు తెచ్చుకుంటారు. అందువల్ల ఆయుర్దాయం తగ్గిపోతుంది. కలిగిలో ఉండే మనుషులు రాను రాను వేదం ప్రమాణం కాదంట. పైగా మనకు 4 వేదాలు ఉన్నాయి కదా, వేదాల్లో లేదంటే ఎక్కడా లేదండి. ఇంకా అంటే వేదమే ప్రమాణం మనందరికీ. కానీ కలియుగంలో అందరూ చెప్తారు ఆ వేదం అది ఎప్పుడో రాశారు, అది కడుమూసుకు రాశారు అని అంటుంటారు. కాదు, కోట్ల జన్మల దృష్టి చేత మనకి వేదం ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టినటువంటి వాళ్ళం మనం. కనుక ఈ పాషండ మతాలను కొన్నిటిని పట్టుకుని అద్భుతాన్ని విడిచిపెట్టేశారు, వేరే మార్గంలో వెళ్ళిపోతున్నారు ఈ కలియుగంలో. అందుకనే అల్ప ఆయుర్దాయంతో బతుకుతున్నారు అని చెప్తున్నారు. అంతేకాదు రాజయోగం చేయడం మర్చిపోయారు. తద్వారా బ్రహ్మయోగం అని, అదే క్రియాయోగం అని అవన్నీ కూడా మానేశారు. ప్రయత్నమే చేయట్లేదు. ఆడంబరాలను ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్న మనసును సంస్కరించుకోవడానికి ఆచారాన్ని తమంతట తామే పాటించుకుంటున్నారు. రాను రాను కలియుగంలో ప్రజలు ఆచారం విడిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆచారం అక్కర్లేదు, పూజలు మక్కువ చూపిస్తున్నారు. వాటి వల్ల ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. వద్దవా చూడు విను, అంతఃశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఉండదు, ఇంద్రియంలోకి వసరైపోతారు, రాజ్యద్రోహిస్తారు, రాజులే ప్రజలు సొమ్ముతింటారు, ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరి పాండిత్యాన్ని బట్టి వాళ్ళు యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాము ప్రధానం కాదు, ఎంత ఆర్జించాడు, ఆడు బాగా డబ్బులు సంపాదించాడు అంటే ఎలా సంపాదించాడు అనేది ముఖ్యం కాదు. వాళ్ళకి సంపాదించాడు చాలు, అంతే గొప్పాడు. ఎవరికి ఐశ్వర్యం ఉంటే వాడే పండితుడు. భగవంతుని పాదములు గట్టిగా పట్టుకుని మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి వారిని తిరిగిన ఆశ్రమాలు ఉంటాయి. కానీ కలియుగంలో ప్రజలు ఎవరో గుడి చుట్టూ తిరుగుతారు, కానీ ఆశ్రమం చుట్టూ వెళ్ళగట. ఒక్క అదృష్టవంతులే ఆశ్రమానికి వెళ్ళి మహర్షులు సందర్శిస్తారట. మహర్షులు అంటే ఎవరు? మనకి ఎన్లైటెండ్ మాస్టర్స్, మన పత్రిక లాంటి వాళ్ళు. అలాంటి వాటికి వెళ్ళి అదృష్టవంతులు వాళ్ళే వెళ్తారు. మరి అందరూ వెళ్ళారా అంటే ఇప్పుడు అందరూ వెళ్ళారంటే చాలా మంది వాళ్ళు చూసి కూడా వెళ్ళలేదు. అలాంటి మహాపురుషులు సేవించాలి. కానీ ఈ యుగంలో హీనమైన భక్తులు ఈశ్వరులతో భేదాలు తెస్తారు. ఇంక పైగా రాముడు గొప్ప, నా కృష్ణుడు గొప్ప, నా వాళ్ళ గొప్ప, నీ వాళ్ళు మంచివాళ్ళు కాదు అని చెప్తారు, నా దేవత గొప్ప అని. ఈ యుగంలో నీచమైన భక్తితో విమర్శిస్తారు, దేవుణ్ణి విమర్శిస్తారు, ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోతారు. అది మనుషుల బుద్ధిని పాడు చేస్తుంది. ఈ మనిషి జన్మ సంసారం అనే ఇంద్రియ సుఖం దాటలేదు వెంటనే. అందుకని ఇన్ని ఉన్నాయి కనుక కాబట్టి వద్దవా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, భద్రకాశ్రమానికి వెళ్ళిపో, అదే ముక్తి. చివరిగా కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ ఏం చేయాలంటే నువ్వు నీ శ్వాసని నువ్వు గట్టిగా పట్టుకో, నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఎవరు చెప్తున్నారు ఇదంతా? కృష్ణయ్య, శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్తున్నాడు. ధ్యానం చేయటం విడిచిపెట్టకు, ఏదన్నా విడిచిపెట్టు, కానీ ధ్యానం చేయటం విడిచిపెట్టకు. నీ దారి శాస్త్రదారి, నీ దారి శ్వాసదారి. శ్వాసదారియే నేను నీ దగ్గరికి చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాసలోనూ నేనే ఉన్నాను, నేనే ఉంటాను, ఇది విశ్వసించుద్దా అన్నాడు. కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌన ధ్యానం, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. నోటిలోన మౌనము, మనసులోని శూన్యము, ఇదే ధ్యానము అని చెప్పారు కదా పత్రిక. అది కరెక్ట్. కృష్ణయ్య చెప్పింది ఈ మాట కూడా. ధ్యానంలో కూర్చో, ఈశ్వరుని సేవించు అని కృష్ణుడు ఉద్ధవునికి ఇచ్చినటువంటి ఆఖరి సందేశం. ఇది కేవలం ఉద్ధవుడికి అనుకుంటే మనం పెద్ద పొరపాటు.
ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ఉద్ధవుడికి చెప్పడం అంటే ఇదంతా మనందరికీ చెప్పినట్టుగానే గ్రహించుకోవాలి మనం. భగవద్గీత ఒక అర్జునుడికే చెప్పాడా, మనకందరికీ కదా. అలాగే ఈ ఉద్ధవ గీత కూడా ఇదే అని చెప్తారు అన్నమాట. ఇంకా చాలా ఉంది, అది ఇంకోసారి అవకాశం ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఈ శ్రీకృష్ణ మతం మొట్టమొదటి ఇక్కడ వెళ్ళిపోమని చెప్పడానికి ఇది చెప్పాడనమాట. అందుకని ఎప్పుడు ఈ దృశ్యమాన ప్రపంచంలో నేను నాది అనుకోకూడదు. ఎల్లప్పుడూ అంతా అది భగవంతుడు ఇచ్చింది, ఇది నాది కాదు, భగవంతుడు ఇచ్చింది, నేనెవరు అని చెప్పేసి అనుకుని కూర్చోవాలి. పైగా కూర్చోండి, దానిలో కళ్ళు మూసుకున్నాం, హాయిగా కూర్చున్నాం. ఒకసారి 2 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. హాయిగా మెల్లమెల్లగా కళ్ళు ఓపెన్ చేసి మీ అరచేతులు చూసుకోండి. అరచేతుల మధ్య భాగం చూసుకోండి చక్కగా. కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలి స్థిత గౌరి, ప్రభాతే కరదర్శనం. 2 చేతులు నమస్కారం చేసుకుంటూ క్లాప్స్ కొట్టుకున్నాం మన ధ్యానానికి, జ్ఞానానికి. థ్యాంక్ యూ.